Hello మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బడ్జెట్ అవుట్ఫిట్ ఐడియాస్. దిస్ ఈజ్ వెనిలా అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మిత్రులారా, వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ అవుట్ఫిట్ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు తెలిసి ఉంటుంది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ స్టార్ట్ చేశానని. సో దాంట్లోనే ఇవాళ ఎపిసోడ్లో నేనైతే ఈ శారీని అవుట్ఫిట్ హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఈ శారీని మీషోలో తీసుకున్నాను. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందనమాట. ఈ కలర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో శారీ మొత్తం ఇట్లా కౌ అండ్ ఇంకా లోటస్ ప్రింట్స్ వచ్చాయి, కలంకారీ ప్రింట్ లాగా వచ్చిందనమాట. అండ్ బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఉంది. బ్లౌజ్ ఇట్లా చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారనమాట. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. సో పళ్ళు అండ్ ఇంకా బ్లౌజ్ పీస్ యూస్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. చూడాలి హాఫ్ సారీ టర్న్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్, అసలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ దీనికి ఇంకా మనం దుపట్టా కూడా కొనాలి అనమాట. సో ఫస్ట్ అయితే నేను అవుట్ఫిట్ స్టిచ్ చేసిన తర్వాత దుపట్టా తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. నేనైతే కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే శారీని ఇంకా పళ్ళుని రెండింటిని సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో పళ్ళు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా శారీ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా పళ్ళు వరకే కట్ చేసుకున్నాను అనమాట. సో అది పక్కన పెట్టేసి నెక్స్ట్ శారీకి పైన బార్డర్ ఉంటుంది కదా, మనకి చిన్న బార్డర్ ఉంటుంది కదా, సో అది కూడా కట్ చేశాను అనమాట. కొంచెం వదిలేసి, ఎందుకంటే మళ్ళీ లెంత్ తగ్గుతుంది కాబట్టి కొంచెం వదిలేసి పైన బార్డర్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో శారీ ఉంటుంది కదా, మనం ఏదైతే లెహంగాకి యూస్ చేస్తున్నామో దానికి నేను ప్లీట్స్ పెట్టుకోవడానికి 1 ఇంచ్ తోటి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. సో ఈజీగా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకోవడానికి అని. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా హ్యాండ్తో ఎంత మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని అప్రాక్సిమేట్గా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇట్లా ఇంచ్ మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో నేనైతే 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా ప్లీట్స్ పెట్టుకొని పిన్స్ పెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే కొంచెం కష్టమైంది, ఫ్యాబ్రిక్ చాలా జారుతుంది అనమాట. స్మూత్ ఉండేసరికి ప్లీట్స్ పెట్టుకోవడానికి కొంచెం కష్టమైంది. సో అందుకే నేను ముందే ప్లీట్స్ పెట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేశాను, స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి. సో మీకు కూడా అట్లా ఈజీగా అవ్వాలంటే స్టిచ్ చేసేటప్పుడు ఫస్టే ప్లీట్స్ పెట్టుకొని పిన్స్ తోటి సెక్యూర్ చేసుకుంటే బెటర్. అండ్ స్టార్టింగ్లో ఒక 2 ఇంచెస్ వదిలేయండి, మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి 2 సైడ్స్ కూడా ఒక 2 ఇంచెస్ వదిలేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఆ ప్లీట్స్ అన్నీ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా మనం సేమ్ ఇట్లాగే ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే లైనింగ్ని కూడా ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. సో ఈ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత దానికి హిప్ బెల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసి స్టిచ్ చేశాను కూడా, అదేది చూపించట్లేదు, నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను యాక్చువల్గా. అండ్ ఇది ప్రిన్సెస్ కట్ పెట్టి స్టిచ్ చేశాను నేను. అండ్ దీనికి హ్యాండ్స్ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. బాహుబలి హ్యాండ్స్ ఉంటుంది కదా, సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేను ఫస్ట్ అయితే పేపర్ పైన కట్ చేసి లైనింగ్ కట్ చేసుకున్నాను. సో తర్వాత ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి అటాచ్ చేస్తే బ్లౌజ్ అయిపోతుంది. సో స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇది ఇంకొక డే అనమాట. సో ఒకసారి చూపిస్తున్నాను. నేను పైన వేస్ట్ బ్యాండ్ కూడా దానికి హిప్ బెల్ట్ కూడా అటాచ్ చేశాను, అది కూడా నేను వీడియో ఏం తీయలేదు. సో స్కర్ట్ అయిపోయింది. ఇంకా బ్లౌజ్ అయితే నేను బ్లౌజ్ కోసం వచ్చిన పీస్ ఉంటుంది కదా, అది నేను బ్యాక్ పార్ట్కి యూజ్ చేశాను, బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్కి. సో హ్యాండ్స్కి అక్కడ నా దగ్గర ప్లెయిన్ క్లాత్ ఉండే సేమ్ కలర్లో, సో అది నేను అక్కడ పఫ్కి యూజ్ చేసిన. అండ్ బార్డర్ ఏదైతే ఉందో అది నేను పళ్ళులో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేశాను అనమాట. మొత్తం ఒకటేలాగా ఉంటే బాగుండదేమో, ఇట్లా ప్లెయిన్ పెడితే బాగుంటుందేమో అని చెప్పి ప్లెయిన్ క్లాత్ యాడ్ చేసి స్టిచ్ చేశాను. అండ్ ఇది ఇంకొక రోజు నేను దుపట్టా కోసం వెళ్ళాను. సో కలర్ ఆప్షన్స్ అయితే తక్కువ ఉండే ఆ కలర్లో, సో ఉన్న వాటిలలో నాకు ఇది బెస్ట్ అనిపించింది. అండ్ సేమ్ దీనిపైన కూడా మధ్యలో ఇట్లా జరీ చెక్స్ వచ్చినాయి, మనకి శారీలో కూడా అట్లాగే ఉండేసరికి మంచిగా సెట్ అయిపోయింది అనమాట. సో ఒకసారి అయితే ట్రై చేసుకొని చూశాను ఎట్లా ఉంది అని.
అండ్ నాకు బార్డర్ కూడా బాగా నచ్చింది, ఇది మంచిగా నీట్గా ఉంది వర్క్ అని. అండ్ ఈ దుప్పట్టా నాకు 895 రూపీస్ పడింది. అండ్ ఇది కూడా నేను నార్సింగ్లోనే తీసుకున్నాను, బికాజ్ నార్సింగ్లో దుప్పట్టా కలెక్షన్ బాగుంటుంది. అండ్ ఒక్క దుప్పట్టా మనకి చాలా డ్రెస్సెస్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి దుప్పట్టాకి కొంచెం ఇన్వెస్ట్ చేసినా పర్లేదన్నమాట. సో నేనైతే ఇంకా దుప్పట్టా తీసుకున్నాను. అండ్ రెడీ అయిపోయి నేను కొంచెం పిక్స్ దిగుదాం అండ్ ఇన్స్టాగ్రామ్ కోసం కూడా వీడియోస్ తీసుకుందామని చెప్పి కిందికి వెళ్ళాను అనమాట. సో కింద మంచిగా వీడియోస్ తీసుకున్నాను. అండ్ మీకు ఎట్లా అనిపించింది ఈ అవుట్ఫిట్ చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్, ఫాలో అండ్ షేర్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.